విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌస్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావటం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌస్ల వివరాలు వెల్లడించాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. కంటైనర్ కార్గోడ్ సంబంధించినటువంటి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా VCTPCL ఆధ్వర్యంలో ఈ CFSలు నడుస్తున్నాయి. దీని పక్కనే 3 CFSలు పనిచేస్తున్నాయి. ఇతర దేశాలు పంపిస్తున్నటువంటి ఈ కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలన్నీ అనుమతులు తీసుకొని అక్కడ ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత CPSలు తీసుకొస్తాయి. అవన్నీ కూడా CPSలు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే వేర్ హౌసింగ్స్ ఉంటాయో ఆ గొడవల్లో ఈ బియ్యాన్ని అంతని కూడా అక్కడ నిల్వ చేస్తుంటారు. ఈ కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ లోడ్ చేసి బయట పంపిస్తారు. దీనికి అకస్మాత్తుగా మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన వాళ్ళు తొలుత ఈ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కన ఉన్నటువంటి గేట్వే CFSని అడవడిగా తనిఖీ చేసి అది ప్రైవేట్ సంస్థ, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బియ్యం అక్కడ ఉంటే అక్కడి నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని అది చేసి సీజ్ చేసినట్టు చేశారు. మిగిలినటువంటి పక్కనే ఈ CFS సంస్థలు మిగిలిన ఎందుకు నువ్వు విజిట్ చేయలేదు, నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఆ సంబంధించిన వ్యక్తులు మీకు ఎంత బంధువులా, మీ సమాజ వర్గం సంబంధించిన వ్యక్తులే కదా. మీరు ఏం చేశారు, అక్కడ ఉన్న బియ్యాన్ని PDS అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు, ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక VROని నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ PDS అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుంది. యాక్చువల్గా ఈ PDS బియ్యం ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలా. అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్కైపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఈ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు. పంపించి అవి అక్రమంగా కంటైనర్ ద్వారా వేరే దగ్గర సునాయాసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీనికి కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను, ఆ పేరు మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపోల్ అనమాట, ఇప్పుడు కాదు ఇంచుమించు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు. కానీ ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో. ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేసినటువంటి సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి CFS కు వెళ్తూ మొత్తం బార్డర్స్ దాటిపోతున్నది అనమాట. ఈ మధ్య పుష్ప 2 సినిమా చూసాం, అందులో అలాగే బార్డర్ దాటిపోయాక మన దగ్గర ఎటువంటి ఆర్డర్ ఉండదు, వెనకొచ్చి అంత దందాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకని ఈరోజు చెప్తున్నాను,
అక్కడ మొత్తం అంతా కూడా 60 కంటైనర్లో వ్యాన్హై 367 పిప్లో ఈ నెల 12వ తారీఖున అర్ధరాత్రి చైనాకు బయలుదేరింది. మరి ఆ షిప్ని నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు? మంత్రికి తనిఖీ చేసిన సమయంలో సీజ్ చేసినటువంటి బీటో ఇంటర్నేషనల్ చెందినటువంటి బియ్యాన్ని కూడా పారసోరాయి లాజిస్టిక్ పేరుతో చైనాకి ఎగుమతి చేస్తారట. ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది తేడతారని చెప్తున్నాను. మరో 110 కంటైనర్ లోడింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మీడియా సోదరులు కానీ మీరు జస్ట్ ఇక్కడ నుంచి మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ అయితే విజిట్ చేస్తే రైట్కి కానీ తిరిగితే రైట్ తిరిగినా లెఫ్ట్ తిరిగినా సరే మీకు కొట్టొచ్చినట్టు క్లియర్ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇవ్వక్కర్లేదు. ఫోటోలు తీసి ఆ విజువల్స్ ఫోటోలు తీస్తే చాలు. ఎంత నిల్వలు ఉన్నాయి, అవి రెడీగా లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి, అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ సానుభూతి బోర్డుగా షిప్పింగ్ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న వ్యాపారికి ఇప్పటికే 60 కంటైనర్లు బియ్యం తరలించగా ఇంకా ఇప్పుడు రెడీగా తరలించడానికి 110 కంటైనర్లు ఆల్మోస్ట్ 10,600 పైగా టన్నులు 10,600 పైగా టన్నుల్ని రేషన్ బియ్యం పంపించేందుకు ఎగుమతి ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఈ వారంలో మరో 90 కంటైనర్లు కూడా రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. మరి ఇంత జరుగుతున్నటువంటి దందాన్ని మాలాటోలుగా సామాన్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికంగా తెలిసినప్పుడు ఈ సివిల్ సప్లై మినిస్టర్కి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మీరు అక్కడికి విజిట్ చేయట్లేదు? ఇక్కడ కోర్టు విలువ చేసే టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి కదా, ఆ విషయం మీకు కానీ మీకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు అందరూ కూడా అక్కడికి తెలిసిన ఆరోపణలు బయట ఉన్నాయి కదా, ఇవి మీకు తెలుసా అని అంటున్నారు. ఇక్కడ సివిల్ సప్లై అధికారులందరికీ తెలుసని అన్ని ఆరోపణలు పుంకాలు పేపర్లు వచ్చాయి కదా, మా మీద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా రవాణా చేసింది, దీనికి గేట్లు తెరిచింది, మీరే అంకాలుండి వెనక నుంచి అప్పుడు ఆ రోజుల్లో పంపించారు అని మా మీద ఆరోపణలు చేయడానికి చేస్తున్నారు తప్ప కానీ ఆధారం ఒక్క ఆధారమైనా మీరు నిరూపించారా? మీరేం ప్రూవ్ చేశారా?